హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న హైదరాబాద్లో బాగున్నాను కదండి. మా ఇంట్లో అయితే ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాను. చూడండి, మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. కింద అయితే అక్కడ అలాగా ముగ్గు వేసుకొని అమ్మవారికి అయితే పెట్టుకున్నాను. చూడండి, నా పూజ అయితే ఈ విధంగా అయితే గుడికి వెళ్ళే ముందు మా ఇంట్లో పూజను ఇలా కంప్లీట్ చేసుకొని అమ్మవారికి కూడా ధూపం వేసుకున్నాను. ఇంట్లో ధూపం వేసుకొని డోర్ క్లోజ్ చేసి వెళ్ళాలండి ఎప్పుడైనా కానీ. చూడండి, ఈ విధంగా అయితే మేము అదయ్యాక గుడికి బయలుదేరాము. మా ఇంటి దగ్గరలో పోచంతల్లి దేవాలయం ఉంటే అక్కడికైతే వెళ్ళామండి. మేము, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, అంటే మా ఆడపడుచు వాళ్ళు, మేము కలిసి గుడికి వెళ్ళాము. చూడండి, వీళ్ళే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, ఇంకా మా హస్బెండ్, మా బాబు కలిసి మేమందరం కలిసి అయితే ఆ గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. మా ఇంటి దగ్గరలోనేనండి. ఈ విధంగా అయితే వెళ్ళాము. చాలా చాలా రద్దీగా ఉందండి. చాలా పెద్ద క్యూ అయితే ఉంది. చాలా బాగా డెకరేట్ చేశారండి అమ్మవారి దగ్గర అయితే. గుడి చుట్టూ కూడా చాలా చాలా బాగుంది. నేనైతే హైదరాబాద్లో 6 ఇయర్స్ నుంచి ఉంటున్నాను, కానీ నేనైతే ఎప్పుడు బోనాలు అని చెప్పి గుడికి వెళ్ళలేదు. మా మా ఆడపడుచు వాళ్ళు అయితే ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తారు. ఈ ఇయర్ అయితే వాళ్ళు మాకు ఇన్వైట్ చేశారు. అందుకని చెప్పి వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళి, మా పక్క వీధిలోనే ఉంటారు, అక్కడి నుంచే అందరం కలిసి ఈ విధంగా అయితే గుడికి వెళ్ళాము. చాలామంది అందరూ బోనాలు తీసుకొని వచ్చారండి. గుడిలో దర్శనం అయిపోయింది. లైన్ అంతా క్లియర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే అక్కడ చిన్న పొట్టు ఉంటే అక్కడ పూజ చేసుకొని వచ్చాము. బోనం తీసుకొచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఇలా పెడుతున్నారండి. చూడండి, పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. చాలా చాలా బాగుందండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. చాలా బాగుంది అక్కడ దేవాలయం అంతా కూడా. ఇదైతే చాలా పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టు అయితే అసలు చూడడానికి కూడా కళ్ళు పట్టవు, అంత పెద్ద చెట్టు ఉంది. దాని కిందేమో ఈ టెంపుల్ అయితే ఉంది. చాలా బాగా దర్శనమైంది. నేను అనుకున్నాను ఇంత పెద్ద చెట్టు చాలా ఇది ఉంది ఎలా అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి ఈ ఇయర్ బోనాలు అయితే. మేమైతే గుడికి వెళ్ళే ముందు ఈ విధంగా అయితే ఫోటోలు తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయి. చూడండి, నేను, మా హస్బెండ్, మా బాబు, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలతో కలిపి నేను ఈ విధంగా ఫోటోలు తీసుకున్నాను. ఇంకా ఆ గుడి దగ్గర అయితే డెకరేషన్ చూడండి, చాలా బాగా చేశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.